చిన్న పిల్లలకి అన్నం పెట్టడం విషయంలో తల్లిదండ్రులు ఈ మధ్య కనిపెట్టిన తేలికైన విధానం ఏంటంటే ఆ పిల్లవాడిని ఫోన్ చూపించి డైవర్ట్ చేయటం. ఒకప్పుడు తల్లిదండ్రులు రోడ్డు మీద వెళ్ళే వెహికల్స్ని మనుషుల్ని చూపించి తెలిసిన వాళ్ళు వస్తే పలకరించి అట్లా చేయించి కాస్త మరిపించి అన్నం తినిపించేవాళ్ళు. మెల్లిమెల్లిగా అది టీవీకి పాకింది, టీవీ సంస్కృతి. ఆ టీవీలో నుంచి ఇప్పుడు మెల్లిగా మొబైల్ ఫోన్స్ దగ్గరికి వచ్చారు. దీనివల్ల ఏమవుతుందంటే వాడి దృష్టి ఇంకా ఉన్న కాస్తకి దగ్గరికి వెళ్ళిపోవడం, దగ్గర వస్తువుల మీద కాన్సన్ట్రేట్ చేయడం, ఆ కలర్స్కి అట్రాక్ట్ అవ్వడం. ఇక నెక్స్ట్ దానివల్ల ఏంటి మనకి దుష్పరిణామాలు అంటే కనుక సైంటిఫిక్ రీసెర్చ్ ప్రకారం చూస్తే 2 సంవత్సరాల లోపల పిల్లలకి స్క్రీన్ అనేది అసలు అలవాటు చేయకూడదు. ఆ 2 సంవత్సరాలు దాటినా కూడా ఒక అరగంట గంట వరకు పర్మిషన్ ఇస్తారు, కానీ 5 ఇయర్స్ వరకు అసలు ఈ కదిలే బొమ్మలు, రంగుల బొమ్మలు వీటి వల్ల వీళ్ళకి లెర్నింగ్ అనేది మెల్లిగా మందకొడిగా తయారవుతారనమాట. వీటికి చాలా సైడ్ ఎఫెక్ట్స్ అయితే ఉంటాయి. దానికి తగ్గట్టుగానే పిల్లల్లో కూడా ప్రాబ్లమ్స్, విజన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, బిహేవియర్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి, ఈ ఐడెంటిఫికేషన్ ప్రాబ్లమ్స్ వస్తున్నాయి. కొంతమంది అయితే ఓన్లీ ఇంకా స్క్రీన్కి అటాచ్ అయిపోవటం, సోషల్గా వేరే వాళ్ళతో కలవలేకపోవటం. ఇక అది అంతా పెద్ద కొంది తల్లిదండ్రులు ఇవన్నీ గమనించడం, ఇవి తర్వాత సోషల్ బిహేవియర్ ప్రాబ్లమ్స్ లాగా తయారవడం, ఇంకా మళ్ళీ డాక్టర్ దగ్గర సలహాలకు అన్ని వెళ్ళటం. ఇది ఇక చైన్ రియాక్షన్. ఈ స్క్రీన్ అడిక్షన్ అనేది తీసేయాలంటే ఫస్ట్ ఇంకా వేరే అట్రాక్టివ్గా నాన్ స్క్రీన్ ఐటమ్స్ ఏమన్నా ఉంటే వాటి ద్వారా పిల్లలకి మంచి మాటలు చెప్పు, పాటలు పాడించో ఏదో పిల్లల్ని డైవర్ట్ చేయడం అనేది చాలా ఇంపార్టెంట్. ఏజ్ పెరిగే కొద్దిగా కూడా వాళ్ళు మామూలుగా వేరే పిల్లలతో ఇంటరాక్ట్ అవ్వడం, ఇకపోతే నెక్స్ట్ ప్లే స్కూల్స్లో కాస్త అలవాటు చేసేసి ఆ పిల్లలతో ఇంటరాక్ట్ అయ్యి మింగిల్ అయ్యి ఆడుకుంటాం. మనిషికి ఇంటరాక్షన్ పెరగడం అనే దాని మీద వాళ్ళకి ఇంట్రెస్ట్ కలిగించాలి. దాంతో ఏంటంటే ఈ స్క్రీన్ టైం అనేది వాళ్ళ అత్యవసర సమయాల్లో, అంటే ఏజ్ పెరిగే కొద్దికి ఇప్పుడు వస్తున్న స్కూల్స్ వాళ్ళ అలవాట్లు కానీ రూల్స్ ప్రకారం కానీ చూస్తే కనుక స్క్రీన్ అనేది మనకి తప్పడం లేదు. కాకపోతే ఈ స్క్రీన్ టైంని ఆ స్కూల్ వ్యవహారాల వరకు కుదించగలగటం, ఎంటర్టైన్మెంట్కి గంట ఇవ్వకపోవడం అనేది ఉత్తమం. దీన్ని తల్లిదండ్రులు జాగ్రత్తగా గమనించి ఐ థింక్ జాగ్రత్త పడటం మంచిది.